హాయ్ అండి. మా రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఉగ్గాని బజ్జీ తయారు చేసుకుందాము. ఆల్రెడీ ఉగ్గాని ఎలా తయారు చేయాలి అనేది చాలా వీడియోస్‌లో షేర్ చేశానండి. ఇంకా బజ్జీలు మాత్రము సన్న మిరపకాయలతోనైనా వేసుకోవచ్చు, లావు మిరపకాయలతోనైనా వేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి టిప్స్ పాటించండి. సో, నేనైతే ఫస్ట్ శనగపిండిని ఇలాగ గరుకుగా పట్టించుకుంటాను. అందులో మనకు క్రిస్పీగా రావటానికి, ఆయిల్ పీల్చుకోకుండా ఉండటానికి కొంచెం బియ్యపిండి వేస్తాను. వాటితో పాటుగా తగినంత ఉప్పు, అలాగే సోలా పొడి వేసేసి, తగినంత పసుపు, అలాగే జీలకర్ర వేసేసి, బాగా వేడెక్కినటువంటి ఆయిల్ వేసేసి, బాగా కలిపి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఆ తర్వాత పచ్చిమిరపకాయల్ని ఇలాగ మనం గీకిన తర్వాత కింద కొంచెం తోకను కట్ చేసి, పచ్చిమిర్చిలో ఏవి మనము నింపుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా బాగా వేడెక్కినటువంటి ఆయిల్‌లో పచ్చిమిర్చిని వేసేసి జస్ట్ అట్లా ఇలాగ తీసేసి, ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇట్లాగా బాగా ఆ తర్వాత మనం గిన్నెకు ఇట్లాగా కొంచెం రాసినట్టుగా అనేసి మనం బజ్జీని వదిలేసేయాలి. మనము వేసేటప్పుడు సిమ్‌లో పెట్టుకున్నామనుకో, కాల్చేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కాల్చామనుకో బజ్జీ అనేది చాలా చీలుతుంది. మనకు టేస్టీగా వస్తుందనమాట. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.